హలో దోస్తో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించి చూసారు కదా. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి వీడియోస్ అయితే రాక చాలా రోజులు అవుతుంది మా యూట్యూబ్ ఛానల్లో. సో ఎందుకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి వీడియోస్ అయితే చేయట్లేదు, చాలామంది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు కదా, మీరెందుకు చేయట్లేదు బ్రో అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో చిన్న చిన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఏ అప్డేట్ వచ్చినా వాట్సాప్ ఛానల్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో వీడియోస్ అయితే చేయను, ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే నేను వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి అంటే, చాలామంది మా తెలుగు యూట్యూబర్స్ వాళ్ళు తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు నాకైతే. కొంతమంది అయితే ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఐటీఎల్జీ టోకన్స్ లిస్టింగ్ అయింది, వాలెట్లో బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు, P2P మార్కెట్ అయితే వచ్చింది, ఒక్కొక్క కాయిన్ వాల్యూ ₹1, ₹2, ₹5, ₹10, ₹15 అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే ఐటీఎల్ టోకన్స్ని ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది కూడా వీడియోస్ అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకొంతమంది డైరెక్ట్గా అది బిట్గెట్ వాలెట్లో, మెటామాస్క్ వాలెట్లో, బైనాన్స్ వాలెట్లో, కాయిన్ మార్కెట్ అప్లికేషన్లో ఒక ఫేక్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఐటీఎల్జీ టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి చూపించి చాలామందికి ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ P2P మార్కెట్ అయితే వచ్చింది, లైవ్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది, బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు అని ఆ స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారనమాట. సో అవి ఒక ఫేక్ ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ అనమాట. చాలామందికి తెలియక కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు, బ్రదర్ సార్ ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ లిస్టింగ్ అయిందంట కదా, లైవ్ ట్రేడింగ్ జరుగుతుందంట కదా, మేము సేల్ చేయాలనుకుంటున్నాము, ఇంకొంతమంది మేము బై చేయాలనుకుంటున్నాము అని ఇలాంటి మెసేజ్లు కాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీ వల్లనే వీళ్ళందరూ మీ వల్లనే వాళ్ళు మమ్మల్ని కాల్ అయితే చేసి మేము సేల్ చేయాలనుకుంటున్నాము, మేము బై చేయాలనుకుంటున్నాము అని అడుగుతున్నారు. సో ఇలాంటి వీడియోస్ చేయమాకండి, అది ఫేక్ కాయిన్స్ని పట్టుకొని మీరు ఇలాంటి వీడియోస్ అయితే చేయమాకండి. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను, ఒక ఫేక్ సిద్రా కాయిన్ని చాలామంది బై అండ్ సేల్ అయితే చేస్తున్నారు, తెలియక ఆ కాయిన్స్ని బై చేస్తున్నారు అనమాట అని ఒక వీడియో అయితే చేశాను. సేఫ్గా జాగ్రత్తగా అయితే ఉండండి, ఆ టోకన్స్ను కొనమాకండి అని చెప్పాను అనమాట. అది ఒక ఫేక్ సిద్రా టోకన్స్ అనమాట, కాయిన్స్ అయితే కావు. మార్కెట్లో ఏ కాయిన్ అయితే ఏ ప్రాజెక్ట్ అయితే మనకు హైప్ అయిందో, కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ అయితే ఉందో, సో ఆ పేరు అయితే పెట్టి ఆ లోగో అయితే పెట్టి సో లైవ్ ట్రేడింగ్లోకి అయితే తీసుకొస్తారనమాట. సో లైవ్ ట్రేడింగ్లకి తీసుకొస్తారు, అది ఎక్స్చేంజ్లకి తీసుకురారు, అది వాలెట్లో మాత్రం మనకు స్వైప్ ఆప్షన్ అయితే ఉంటుంది అంతే, బిఎన్బి మీద సొలోనా మీద తీసుకొస్తారనమాట. సో అవి చూసి చాలామంది లైవ్ ట్రేడింగ్లకి అయితే వచ్చింది, ఎక్స్చేంజ్లోకి అయితే వచ్చింది, లిస్టింగ్ అయింది అని అనుకుంటూ ఉంటారు. అది మీకు తెలియట్లేదు. ఒక టోకన్స్ కానీ ఒక కాయిన్స్ కానీ లిస్టింగ్ అవ్వాలంటే ఫస్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎక్స్చేంజ్లోకి అయితే వస్తుంది. సో ఎక్స్చేంజ్లో కనిపించని ఆ టోకన్స్ కానీ కాయిన్స్ కానీ వాలెట్లో కనిపిస్తుంది అంటే అది బ్లాక్ చైన్ మీద క్రియేట్ చేసిన ఆ టోకన్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, మనకు స్వైప్ ద్వారా పనిచేస్తుంది అంతే. బై అండ్ సేల్ చేసుకోవచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు, అక్కడే మనకు వాలెట్లో కనిపిస్తూ ఉంటాయి, అక్కడి నుంచి కొనొచ్చు, అక్కడి నుంచే సేల్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు వీడియోలో చెప్పిన సిద్రా కాయిన్ గురించి కూడా అదే అనమాట, అది ఒక ఫేక్ టోకన్స్, సిద్రా కాయిన్ పేరు అయితే పెట్టి సిద్రా లోగో అయితే పెట్టి వాలెట్లో లైవ్ ట్రేడింగ్ అయితే తీసుకొచ్చానమాట. అది చూసి చాలామంది తక్కువ రేట్కి వస్తుందని చాలామంది బై అయితే చేశారనమాట. అది ఒక ఫేక్ సిద్రా కాయిన్ అని నేను చెప్పిన తర్వాత చాలామంది అలర్ట్ అయ్యారు. సో సేమ్ ఈ ఐటీఎల్జీ టోకన్స్ కూడా ఒక ఫేక్ ఐటీఎల్జీ టోకన్స్ అయితే వచ్చింది లైవ్ ట్రేడింగ్లకి. ఇది చూసి చాలామంది లిస్టింగ్ అయింది, ఈ వాల్యూ ప్రైస్ అయితే వచ్చింది అని వీడియోస్ అయితే చేస్తున్నారు. సో రేపు లిస్టింగ్ అయిన తర్వాత ఒరిజినల్ ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ కావచ్చు, ఐటీఎల్ కాయిన్స్ కావచ్చు, ఎక్స్చేంజ్లో మీకు డిపాజిట్ చేసుకోవడానికి ఉండదు. సో ఎంతసేపు మీరు ఏ వాలెట్లో అయితే బై చేశారో ఆ వాలెట్ ద్వారానే మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. సో తెలియని వాళ్ళు వీడియోస్ అయితే చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు, ఎవరో పెట్టిన స్క్రీన్ షాట్ని తీసుకొచ్చి వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఐటీఎల్జీ టోకన్స్ వెరిఫైడ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా వీడియోస్ అయితే చేస్తున్నారు. జస్ట్ ఆ థంబ్నెయిల్ పెడతారు, ఆ పోస్టర్ అయితే పెడతారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటారు అంతే. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, అర్థమైందిగా, నాలెడ్జ్ని ఇవ్వండి. మన ద్వారా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలి, అంతేగాని వాళ్ళు మోసపోయినట్టుగా వీడియోస్ మాత్రం చేయమాకండి. సో అర్థమైందిగా. సో అందుకని నేను వీడియోస్ అయితే చేయను. ప్రజెంట్ అయితే ఏ అప్డేట్ అయితే లేదనమాట ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి అయితే. సో నవంబర్లో రాబోతుంది వాలెట్కి సంబంధించి అప్డేట్, అలాగే వెరిఫైడ్ టోకన్స్కి సంబంధించి కూడా అప్డేట్ రాబోతుంది. సో అప్డేట్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి
ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది లిస్టింగ్ అయితే అవ్వలేదు. P2P మార్కెట్ అనేది జరగట్లేదు. ఇది ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాల్స్ మెసేజ్ అయితే చేయమాకండి. సో బై చేస్తున్నారంట, సేల్ అయితే చేస్తున్నారంట, ఇంత వాల్యూ పోతుందంట కదా, ఈ ప్రైస్కి కొంటున్నారంట కదా అనేసి మీరు ఆ భ్రమలో మాత్రం ఉండమాకండి. ఓకే, సో ఏ ప్రైస్కి పోతుందో, ఏ ప్రైస్కి లిస్టింగ్ అవుతుందో అనేది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. జస్ట్ మైనింగ్ చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి అంతే. సో ఆ ప్రైజ్ వచ్చినప్పుడు మా వాట్సాప్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ని ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. వాట్సాప్ ఛానల్ని ఫాలో కాని వాళ్ళకైతే తెలియకపోవచ్చు నాకు తెలిసి. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి, ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఏ అప్డేట్ వచ్చినా, ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేటే అని కాదు, మనం చేసే ప్రాజెక్ట్లో ఎన్ని ప్రాజెక్టులు అయితే మనం మైనింగ్ చేస్తున్నామో అన్ని ప్రాజెక్టులు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏ అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసు, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు. అలాగే ఇంటర్లింక్ సంబంధించి బేబీ లింక్ అని ఒక ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఈ నవంబర్ 11వ తారీఖున లిస్టింగ్ కాబోతుంది, లైవ్ ట్రేడింగ్. సో ఈ బేబీ లింక్స్ నుంచి ఎవరైతే 1 మిలియన్ కాయిన్స్ని హోల్డ్ చేసి పెడతారో ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి మనకు బోనస్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మీకు క్లియర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత బేబీ లింక్స్ అనమాట. బేబీ లింక్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు నవంబర్ 11వ తారీఖున లిస్టింగ్ కాబోతుంది, లైవ్ ట్రేడింగ్. చాలా తక్కువ సప్లైతో రాబోతుంది. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ బేబీ లింక్, ఇంటర్లింక్ రెండు పార్ట్నర్షిప్ అనమాట. లిస్టింగ్ అయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా, ప్రజెంట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. సో వెయిట్ చేయండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఐటీఎల్జీ టోకెన్స్ కావచ్చు, ఐటీఎల్ కైన్ కావచ్చు, లిస్టింగ్ అయ్యేది మాత్రం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చిలో లిస్టింగ్ అయితే అవుతుంది. సో ఈ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ప్రజెంట్ P2P మార్కెట్ బై అండ్ సేల్ అయితే జరగట్లేదు. ఇది ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్, నమ్మకండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.